అశోక్ విజయసాయి రెడ్డి రాజీనామా అనేది ఏపీ రాజకీయాల్లో పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెను తుఫాన్ని రేపిందని చెప్పొచ్చు. రకరకాల డిస్కషన్ నడుస్తుంది. విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు, డ్రామాని తెలుగుదేశం పార్టీ అంటే కాదు, ఆయన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారు అనేది అటు ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా నంబర్ 2 స్థానంలో కొనసాగిన విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ ఎలా ఉండబోతోంది, అది కూడా పార్టీ అధినేతలు అండంలో ఉన్న సందర్భంలో ఆయన పార్టీని ముందుండి నడిపించాల్సింది పోయి పార్టీని వీడి బయటికి వెళ్ళిపోవటం అనేది ఇప్పుడు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బలాగా అనిపిస్తుంది. సో అసలు విజయసాయి రెడ్డి ఎందుకు రిజైన్ చేశారు, రిజైన్ చేయాల్సిన కారణం ఏంటి? మనతో పాటు మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ గారు జాయిన్ అవుతూ ఉన్నారు. ఒకసారి ఆయనతో డిస్కస్ చేద్దాం అసలు ఏంటి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా డొక్క మాణిక్య వరప్రసాద్ గారు కూడా ఆ పార్టీలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అంతేకాకుండా వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా ఆయన పనిచేశారు. మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం డొక్క మాణిక్య వరప్రసాద్ గారికి ఉంది. నమస్తే డొక్క మాణిక్య వరప్రసాద్ గారు. నమస్తే అండి అశోక్ గారు. నమస్తే. ఎలా చూస్తారు సార్ ఇది విజయసాయి రెడ్డి రాజీనామా మీద రకరకాల డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక సీనియర్ రాజకీయ నేతగా ఆ పార్టీలో కూడా పనిచేసి వచ్చిన అనుభవంతో ఏం చెప్తారు మీరు? ఇది ఈ విజయసాయి రెడ్డి గారి రాజీనామా ఆ పార్టీ అంతర్గత వైఫల్యాలను తెలియజేస్తూ ఉంది. అది ఇంకా మునిగిపోతున్న పడవ అనేది ఒకటి అర్థమైపోతూ ఉన్నది. చాలామంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు, ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకా రాజకీయ భవిష్యత్తు ఆశించేవాళ్ళు, ఏదో ప్రజాసేవ చేయాలనుకున్న ఎవరు కూడా ఆ పార్టీలో కొనసాగడానికి ఇష్టంగా లేరు. వేరే ఆప్షన్స్ని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎట్లా ఉంటుందో చూడాలి. మొత్తంగా ఆ పార్టీ అయితే మునిగిపోతున్న నావ. అంటే విజయసాయి రెడ్డి లాంటి కీలకమైన వ్యక్తి బయటికి వెళ్ళిపోవటం, ఇప్పుడు చాలామంది నేతలు వెళ్ళిపోయారు. ప్రభుత్వం మారగానే 11 సీట్లకు ఆ పార్టీ పరిమితం అవగానే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు పెద్దగా డిస్కషన్ రాలా. సో రాజకీయాలు అన్నాక అంతే ఉంటుందని. కానీ విజయసాయి రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి, పార్టీలో నంబర్ 2గా ఉన్నారు. ఆయన విడిచిపెట్టి వెళ్ళటానికి కారణం ఏమనుకుంటూ ఉన్నారు? అంటే ఒకటి పత్రికల్లో రకరకాలు వచ్చినాయి. సాయిరెడ్డి గారు ప్రెస్ మీట్లో ఇంకే చాలా విషయాలు చెప్పారు. నాకున్న సమాచారాన్ని మీకు నేను షేర్ చేస్తాను. నాకు వచ్చిన ఇన్పుట్స్ సమాచారాన్ని. ఇప్పుడు సాయిరెడ్డి గారు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైల్లో 16 నెలలు గడిపిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక లావాదేవీల్లో, ఆర్థిక సామ్రాజ్య విస్తరణలో చాలా కీలకమైన వ్యక్తి. ఆర్థిక విషయాల్లోనే ఆయన అంత దిట్ట, అన్ని కష్టాలు అనుభవించిన వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకా 4 సంవత్సరాలు రాజ్యసభ ఉండగానే వదిలేస్తున్నాడంటే ఈ విషయం చాలా సీరియస్ విషయం. పార్టీలో జరుగుతున్న అంతర్గతంగా జరుగుతున్న పెద్ద సంక్షోభం ఇది, అంతర్గత సంక్షోభం ఇది. ఈ సంక్షోభాన్ని మనం సింపుల్గా సాయిరెడ్డి గారికి ఏదో నేను వ్యవసాయం చేసుకోవడానికి మానుకుంటున్నాను అని అంటే మీడియా ఆ విధంగా ఆలోచిస్తాం అనేది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా వైసీపీలో ఉన్న సంక్షోభానికి పెద్ద ఇండికేషన్ ఇది. అంటే నేను వ్యక్తిగతమైన కారణాలతోనే వెళ్ళిపోయానని ఆయన చెప్తూ ఉన్నారు. వేరే పార్టీలో చేరబోనని కూడా చెప్తూ ఉన్నారు. బహుశా అందరూ అనుకున్నది ఏంటంటే బీజేపీలో చేరతారని, అది కూడా లేదంటున్నాడు ఆయన. నో ఆయన ఈరోజు చెప్పిన విషయం అది. ఈ రోజుకి అన్న విషయం ఏంటంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరదలుచుకోలేదు, నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు ఆయన. సాయిరెడ్డి గారు ఊరుకుంటే ఏంటంటే ఆయన 1,00,000 కోట్ల సామ్రాజ్యాన్ని, ఆర్థిక సామ్రాజ్యాన్ని జగన్ కోసం నిర్మించిన వ్యక్తి రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ నమ్మితే అంతకంటే ఫూలిష్నెస్ ఇంకోటి లేదు. అతను ఆయనకి ఏదో ప్లాన్స్ ఉన్నాయి, ఆ ప్లాన్స్ అప్రాపరేట్ టైంలో బయట పెడతారు. అంటే పొద్దున కొంతమంది టీడీపీ నేతలు చేసిన ఆరోపణ ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా, వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్లో భాగంగానే ఈయన రాజీనామా చేసి బయటికి పంపుతారు. ఆయన మీద ఉన్న వీళ్ళిద్దరి మీద ఉన్న కేసుల నుంచి వాళ్ళతో లాలూచీ పడటం కోసం, ఎవరైతే పెద్దలు బీజేపీ పెద్దలు లేకపోతే ఇంకొకరితోనో, ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీలో ఉండి అంతర్గతంగా తెలుసుకుని వాటి నుంచి బయటకు పంపడానికి ఒక మనిషి కావాలని ఆయనే పంపించారన్న డిస్కషన్ నడుస్తుంది. యాక్సెప్ట్ చేస్తారా?
అది అది నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఏంటంటే దీనికి ఒక కారణం ఉంది. దీనికి ఏంటంటే గతంలో టీడీపీ పార్టీ అధికారం కోల్పోగానే చాలామంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పుడు ఉన్న గొడవ ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు అనొచ్చిన ఆరోపణ ఏంటంటే బీజేపీ వాళ్ళని లైజాయిన్ చేయడానికే వాళ్ళు వెళ్ళారు అని ఒక ఆరోపణ చేశారు. ఇది అలాంటి చిన్న విషయం కాదు. ఇది సాయిరెడ్డికి సజ్జలకి మధ్య ఉన్న పెద్ద వివాదం. ఈ సజ్జల అంటే ఆంధ్ర శశికళ, సజ్జల ఇప్పుడు ఆంధ్ర శశికళ. సజ్జల రామకృష్ణారెడ్డి మీకు కనిపించేది ఎట్లా ఉంటుందని చాలా వెజిటేరియన్లా కనిపిస్తూ ఉంటాడు. అతను కాలకూట విషం, అతను రక్త పిపాసి, అతను వైసీపీలో జరుగుతున్న అనేక హత్య రాజకీయాలకి, అనేకమైన దుర్మార్గాలకి అతనే కేంద్ర బిందువు. అతను జగన్ మైండ్ ఏది ఉంటే దాన్ని ముందే ఆపరేట్ చేసి చూపిస్తాడు. జగన్ చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ మైండ్లో ఏముందో కూడా అతను కనిపెడతాడు. అతను ఆ విధంగా ఆపరేట్ చేసి చాలా చూడటానికి బయటికి చాలా వెజిటేరియన్ లాగా చాలా మర్యాద కనపడ్డాడు, జర్నలిస్ట్ అనేది కనిపిస్తాడు. అతను ఒక శశికళ, అతను ఒక కాలకూట విషం, అతను రక్త పిపాసి. అతను చేయని విధ్వంసం, అతను చేయని నాశనం, అతను చేయని అనేక మంది అటాక్ చేయించాడు. అతను చంద్రబాబు ఇంటి మీద దాడికి అతనే కారణం, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి అతనే కారణం, అనేక మంది మీద దాడులు, గత 5 సంవత్సరాల దాడులకి సజ్జల డిజైన్ చేసిందే. జగన్ కోరుకుంటాడు, సజ్జల ఇంప్లిమెంట్ చేస్తాడు. దట్ ఈస్ దేర్ వాళ్ళ యొక్క డామినేషను. ఇతను రోజు హ్యూమిలేట్ చేస్తూ ఉన్నారు. ఇతను సైజ్ తగ్గించారు. ఇతను ఒక రాష్ట్రానికి పెద్ద నాయకుడు అనుకుంటే ఇతను తీసుకెళ్ళి నెల్లూరులో ఓడిపోతాడు అనుకున్న సీట్లో పోటీ చేయించారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాడు సాయిరెడ్డి గారు. చాలా హ్యూమిలేషన్ గురి అవుతున్నాడు. సజ్జల ఏం చేశాడంటే మొత్తం ఆ క్యాంప్ మొత్తాన్ని పట్టేశాడు. జగన్ ఇంట్లో ఆ రాజకోటలో ఉండే అనేకమైన విషయాలను అతని చేతిలో పెట్టుకున్నాడు. మొత్తం అంటే ఒక సుప్రీం పవర్ ఉంటుంది ఆ రాజకోటలో. ఆ తాడేపల్లి ప్యాలెస్ని మీరు కల్కి సినిమా చూసారా అశోక్ గారు? యా చూశానండి. ఆ కల్కి సినిమాలో ఉంటుంది కదా ఒక క్యాంపస్. అవునండి. ఆ క్యాంపస్లో ఒక సుప్రీం ఉంటాడు. ఎవరో కనపడరు ఆ సుప్రీం. అవును. కానీ మనకు ఒక విలన్ కనిపిస్తాడు. అతను మాత్రం ఆపరేట్, మనకు కనపడే విలను, కనపడే రక్త పిపాసి సజ్జల. కానీ జగన్ కూడా సుప్రీం కాదని, జగన్ కంటే వేరే సుప్రీం ఉన్నారు అక్కడ. ఆ ఇన్స్ట్రక్షన్ అతను సజ్జల ఒకటైపోయారు. జగన్ రెడ్డి ఇక్కడ ఓన్లీ ఆర్థిక లావాదేవీలకే పరిమితం అయిపోయాడు. అతను ఎంత డబ్బు ఎక్కడ పెట్టాం, ఏ ఇంట్లో పెట్టాం, బెంగళూరులో యలంకాలో పెట్టామా, ఇక్కడ పెట్టామా, లేకపోతే అక్కడ పెట్టామా, హైదరాబాద్ పెట్టామా, ఏ ఇండస్ట్రీలో పెట్టాము, అదానీలు ఎంత పెట్టాము, గంగవరం పోర్టులో ఎంత పెట్టాము, ఆ ఇండస్ట్రీస్, భారతీయ సిమెంట్స్, ఇవన్నీ లెక్కలు చూసుకుంటూ ఉంటాడు జగన్ రెడ్డి. డబ్బు పిపాసి ఇతను. జగన్ రెడ్డి యొక్క వీక్నెస్ని వాళ్ళు వదిలేసి ఈ పవర్ స్ట్రక్చర్ అంతా కూడా, పొలిటికల్ లాబింగ్ అంతా కూడా, పొలిటికల్ డీలింగ్స్ అంతా కూడా సజ్జల అండ్ ఆ సుప్రీం పవర్ చేతిలో పెట్టుకున్నారు. జగన్ రెడ్డి కూడా వాళ్ళ చేతిలో బానిసే నా దృష్టిలో. ఎవరు సార్ ఆ సుప్రీం? అంటే సజ్జల కంటే మెగా సుప్రీం ఎవరు? మీరు కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. నేను కూడా చూడలేదండి, చెప్తుంటే వింటాను నేను కూడా. అదే నేను కూడా చూడలేదు. మగా ఆడ తాడేపల్లి కాంప్లెక్స్లో మగా ఆడ అంటే రకరకాల వాదనలు ఉండే, ఆడానే ఎక్కువ వార్తలు వచ్చాయండి. ఓకే. సో ఈ సుప్రీములంతా కలిసి సిస్టమ్ చేతిలో ఉంటుంది పవర్ అంతా. అవునండి. ఈ సుప్రీములంతా కలిసి విజయసాయి రెడ్డి బయటికి గెంటారా? బయటికి పంపించారు. అంటే ఈయన అర్థమైపోతున్నాడా? హ్యూమిలేషన్, వాళ్ళ యొక్క అవమానాలు తట్టుకోలేక అంటే ఏమంటారు అంటే ఎందుకు విజయసాయి రెడ్డి బయటికి గెంటాల్సిన అవసరం ఏముంటుందండి? అంటే జగన్ ఫ్యామిలీకి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్గా ఉన్నారు, ఆడిటర్గా పనిచేశారు. మీరు అన్నట్టుగా 1,00,000 కోట్లు వాళ్ళకి సంపాదించి పెడితే అందులోనూ భాగస్వామి. జగన్ కేసుల్లో 13 కేసుల్లో A2గా ఉన్నారు. జగన్తో పాటు 16 నెలలు జైల్లో ఉన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన అంటి పెట్టుకుని ఉన్నారు. అలాంటి వ్యక్తిని గెంటాలని ఈ సుప్రీములంతా ఎందుకు అనుకున్నారు అని ఏంటంటే కారణం, అతను సాయిరెడ్డి గారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఆయన నెంబర్ 2 పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. నెంబర్ 2 పొజిషన్ నీది కాదబ్బాయి, నువ్వు నెంబర్ 4, 5 నేను పక్క పెట్టేశారు. ఎవరు? ఈ సజ్జల అండ్ సుప్రీము, వీళ్ళ యొక్క లాబీ, ఆ కడప లాబీ, ఆ పులివెందుల లాబీ ఇతన్ని పక్కన పెట్టేశారు.
సో బయట జరుగుతున్న చర్చ నిజమే, దాంతో జగన్ గారి దగ్గర హత్య అయ్యి- 2 కూటములు ఉన్నాయి, ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి, 2 విజయసాయి రెడ్డి అని. వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందన్న ప్రచారం చాలా కాలం నుంచి ఉంది, అది నిజమే. చాలాసార్లు తిట్టుకున్నారండి, బహిరంగ తిట్టుకున్నారండి. ఒకసారి మన ఇక నాగార్జున యూనివర్సిటీ దగ్గర ప్లీనరీ జరుగుతూ ఉంటే ఆ ప్లీనరీలో ఇద్దరు అసలు బూతులు తిట్టుకున్నారు. ఇవన్నీ బయటికి చెప్పుకునే కావు, వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ కాదు, వారే నడుస్తుంది. అంటే సజ్జల్ని సాయి రెడ్డిని అవమానిస్తున్నారు పాపం. అతను ఆయనతో పాటు ముద్దాయి కదా, ఆయనతో పాటు ముద్దాయి, ఆయనతో పాటు అనేక ఆర్థిక సామ్రాజ్యాల్లో ఉన్నాడు, ఆర్థిక లావాదేవీల్లో ఉన్నాడు. అయినా అతన్ని తీసి పాడేస్తుంటే అతను ఆ అవమానం తట్టుకోలేక బయటకు వచ్చాడు. అంటే సజ్జలతో యుద్ధం చేయలేక బయటికి వెళ్ళిపోయాడు అంటారా? ఎస్, సజ్జల మోర్ పవర్ఫుల్ అండి. సజ్జల అనే అతను పులివెందులండి, క్రిమినల్ అతను కాలకూట విషం. అంటే సజ్జల జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏంటంటే జయలలిత శశికళ లాంటి సంబంధం. ఇతను ఆంధ్ర శశికళ ఇతను. ఇంకా శశికళ చేతిలో పడ్డాక ఏముంది, అతను బయటికి రాలేడు జగన్ రెడ్డి ఇంకా. సో అంటే జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్న సందర్భంలో ఈయన అమాంతం హఠాత్తుగా ఎవరు ఊహించిన విధంగా రిజైన్ చేయడానికి కారణం, అది కూడా నేను జగన్ గారితో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకున్నానని చెప్తూ ఉన్నాడు. మరి తనతో పాటు 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళిపోతా ఉంటే జగన్ గారు ఎందుకు యాక్సెప్ట్ చేశారు, ఎందుకు వెళ్ళిపోమన్నారు అని? వెళ్ళిపోమని ఎందుకంటారు, ఇంకా అంతే చెప్పేసి ఉంటాడు, ఇంకా వద్దని ఉంటాడు ఆయన. ఎక్కడో ఫారెన్లో ఉన్నాడు కదా, ఫోన్లో ఏం కాన్వర్సేషన్ ఉంటుందండి. ఇది రైట్ ఏమో, అతను ఉండలేకపోతున్నాడు పాపం. ఉంటే ఫినిష్ చేస్తారండి సాయి రెడ్డిని, ఫినిష్ చేస్తారా? వాళ్ళు ఏందనుకున్నారు, వివేకానంద రెడ్డి చంపిన వాళ్ళండి వాళ్ళు, సేమ్ బ్యాచ్. ఇదంతా వివేకానంద రెడ్డి ఫినిష్ చేసిన వాళ్ళు వీళ్ళు. వివేకానంద రెడ్డి అయితే 5 సార్లు ఎమ్మెల్యే ఎంపీగా చేసి రాజశేఖర రెడ్డి తమ్ముడుగా అక్కడ చాలా కడప జిల్లాలో చాలా హోల్డ్ ఉన్న మనిషిని చాలా బలహీనుడు చేసి ఫినిష్ చేశారండి. ఒంటరిగా ఇంట్లో ఫినిష్ చేశారు. వాళ్ళ ముందు ఈ సాయి రెడ్డి ఎంత, జగన్మోహన్ రెడ్డి ఎంత? అంటే జగన్మోహన్ రెడ్డి బలహీనుడు నా దృష్టిలో. విజయసాయి రెడ్డి ఒకవేళ కొనసాగితే ఇదే యుద్ధం చేస్తూ ఉంటే కనీసం ఈయన కూడా చంపేసేవారని మీ మాటల ఉద్దేశం? నా ఉద్దేశం ఫినిష్ అవుతాడంటే రకరకాలుగా ఉంటుంది. ఓకే, భౌతికంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోదామని రిజైన్ చేశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్ళిపోయినట్టే, అంతే, బ్రతుకు జీవుడాన్ని బయటకు వచ్చాడు అంతే. అంటే విజయసాయి రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా ఆ పార్టీలో కొనసాగారు, ఎందుకంటే మీరు కూడా జగన్ గారికి క్లోజ్, ఆ ఫ్యామిలీతో మీరు కూడా క్లోజ్ కాబట్టి అడుగుతూ ఉన్నాను, ఎందుకంటే మీకు తెలియని విషయం ఉండదని. ఆ రోజు విజయసాయి రెడ్డి మీద ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పుడు వైజాగ్లో ఉన్న భూ కుంభకోణాలు, సింహాచల భూ కుంభకోణం కావచ్చు, దసపల్లా భూముల కుంభకోణం కావచ్చు, భీమిలి భూముల కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల అలిగేషన్స్ విజయసాయి రెడ్డి మీద వచ్చాయి. అలాగే కొంతమంది మహిళలతో ఎఫ్ఐఆర్ల విషయాలు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద అలిగేషన్స్ వచ్చాయి. ఇవన్నీ టీడీపీ వాళ్ళు చేయించారేమో అనుకునేవాళ్ళు అప్పట్లో. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఏమన్నా డౌట్ వస్తుందా, ఇది వైసీపీలో ఉన్న అంతర్గతంగానే వాళ్ళే చేయించుంటారని? అంటే వాళ్ళ సపోర్ట్ ఉండి ఉండవచ్చు అని బహుశా. నాకు సాయిరెడ్డి గారు డబ్బుల విషయాల్లో అవకతవకలు ఇవన్నీ నేను నమ్ముతా, కానీ ఉమెన్ విషయం నేను నమ్మనండి. నేను ఆ అమ్మాయి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అమ్మాయి అంతా అది కట్టు కాదు, అది వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకున్న వివాదం. అది ఎవరో అడ్వకేట్ ఉన్నాడు దాంట్లో, అది అటు ఈయనకు చుట్టుకుంది. ఈయన మనీ లావాదేవీల్లో ఎక్స్పర్ట్. ఈయన ఈ జగన్ రెడ్డి ఫ్యామిలీకి ఎట్లా అక్రమంగా ఎలా సంపాదించాలో ఇదంతా చేసి పెట్టాడు. కానీ ఉమెన్ విషయంలో సాయి రెడ్డిని నేను అలాంటి అనుమానించాను. నేను అనుమానాలు రావటానికి ఆ రకమైన ఆయన మీద ఆ రకమైన ముద్ర వేయటానికి, అంటే ఆయన ఉమనైజర్ అన్నట్టుగా ముద్ర వేసి ఆయనకి ఎవరితోనూ అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేయించడంలో వైసీపీలోనూ మీరు చెప్పిన సజ్జల అనే టీం పాత్ర ఉండొచ్చా అంటున్నా. ఫస్ట్ ఆ ఇష్యూని బాగా సోషల్ మీడియాలో ఎక్కడ బరిస్ట్ అయిందంటే ఈ సజ్జల ముఠా నడుపుతున్న సోషల్ మీడియాలోనే ఫస్ట్ బ్లోఅప్ అయింది. ఆ అమ్మాయి శాంతి భర్త ఆర్గ్యూ చేసిన విధానం, నిందారోపణ చేస్తే ఆ ఆరోపణని బాగా ఫ్లోట్ చేసింది సజ్జల నాయకత్వం నడుపుతున్న సోషల్ మీడియాల ద్వారానే బాగా ప్రచారం అయింది.